మా బాబుకి ఒక స్కూల్లో అడ్మిషన్ తీసుకుందామని వెళ్తున్న టైంలో నేను ఒక బస్ చూశానండి. అదే శ్రీ సరస్వతి శిశుమంది స్కూల్. అయితే ఆ బస్ మీద ఒక క్యాప్షన్ ఉంది. అదేంటంటే విలువలతో కూడిన విద్య, అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. సో అదేంటో చూద్దామని చెప్పి ఆ స్కూల్కి వెళ్ళాను. అయితే ఒక 10 నిమిషాలు ఆ స్కూల్లో నేను చూసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. అక్కడ ఏం జరిగిందంటే పిల్లలు బస్ దిగ్గానే టీచర్స్ రిసీవ్ చేసుకోవడం, తర్వాత వాళ్ళకి కుంకుమ పెట్టడం, తర్వాత పిల్లలందరూ నమస్తే మాతాజీ అనడం, తర్వాత వాళ్ళ ప్రేయర్ చూశానండి. ఆ ప్రేయర్లో జనరల్గా ఏదో మనము వందే మాత్రం జనగణ పాడుకుంటామని అనుకుంటాం, కానీ అలా జరగలేదు. చక్కగా దీపం వెలిగించి సంస్కృత శ్లోకాలు పాడారు, ధ్యానం చేశారు. ఆ సంస్కృతి సాంప్రదాయం చాలా బాగా నచ్చింది నాకు. ఆ తర్వాత బర్త్డే సెలబ్రేషన్ చేశారండి. జనరల్గా బర్త్డే అంటే ఏం చేస్తాం, మనం ఒక క్యాండిల్ వెలిగిస్తాం, ఊదేస్తాం, తర్వాత కేక్ కట్ చేస్తాం. కానీ అక్కడ అలా జరగలేదు. చక్కగా దీపం వెలిగించి అక్కడ పిల్లలు, టీచర్స్ అందరూ ఒక సంస్కృతంలో బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. ఆ బ్లెస్సింగ్స్ చూడడానికి పాడడానికి ఎంత బాగుందంటే నేను కూడా ఒక 2 లైన్స్ వినిపిస్తాను మీకు. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత టీచర్స్ అందరూ అక్షంతలు వేసి ఆ పిల్లని ఆశీర్వదించారు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్కూల్లో చాక్లెట్స్ కంప్లీట్గా బ్యాన్ చేశారండి. ఎందుకంటే ఇక్కడ మరి ఏమి ఇస్తారని అనుకోవచ్చు మీరు, పల్లి చిక్కి కానీ నువ్వుల చిక్కి కానీ ఇస్తారంటండి. అంటే పిల్లల హెల్త్ గురించి జనరల్గా పేరెంట్స్ తప్ప ఇంకెవరు ఆలోచించరు, కానీ ఇక్కడ టీచర్స్ పిల్లల హెల్త్ గురించి కూడా ఎంత కేర్ తీసుకుంటున్నారో చూడండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలందరికీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుందంటండి. సో ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో దీంట్లో కొన్ని విషయాలు మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఒకసారి విజిట్ చేయండి. సో ఇలాంటి స్కూల్లో మన పిల్లలు కనుక చదివితే పిల్లల ఫ్యూచర్ సూపర్గా ఉంటుందని నాకు అనిపించింది. నేను అడ్మిషన్ తీసుకోవడానికి రెడీ అయిపోయాను. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఈ స్కూల్ గురించి ఆలోచిస్తారని అనుకుంటున్నాను.